మన ఛానల్లో మాక్సిమం ట్రెండింగ్ టాపిక్స్ అని కూడా కవర్ చేస్తున్నాం. ఒక 1000 లైక్స్ అడుగుతున్నాను అంతే. నేను ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. తిరుపతిలోని బైరాగ పట్టడుగు అనేటువంటి ఒక ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ కి చెందినటువంటి లక్ష్మి, ఆవిడ పేరు. ఆవిడ రీసెంట్ గా ఒక వీడియో విడుదల చేశారు. నన్ను నేను చంపేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే 2022 నుంచి కూడా సదర్ కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను చాలా అన్ని రకాలుగా నన్ను వాడుకొని ఈ రకంగా ఈరోజు ఒక్క రూపాయి కూడా వెనక్కి ఇవ్వకుండా నన్ను చాలా వేధిస్తున్నాడు, నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు అనేసి మాట్లాడుతూ, కేవలం వీడియో రిలీజ్ చేయడమే కాకుండా దానికి సంబంధించిన ఆడియో ప్రూఫ్లు కూడా, ఏ రకంగా వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్స్ ఎంత పచ్చిగా అతను విన్నా. నేను అవన్నీ కూడా చాలా ఎంత మరీ ఎంత దారుణంగా ఉంటారు అనిపించింది. అట్లా మాట్లాడు అతను అందరు వీడియో రిలీజ్ చేశారు. ఈ కిరణ్ రాయల్ ఎవరై అంటే అందరికీ తెలిసింది, తిరుపతి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్. మొన్న 2024 ఎన్నికల్లో నిజానికి తిరుపతి సంబంధించి ఇతనికే అంటే తిరుపతికే మీకు జనసేనకి కూటమిలో భాగంగా జనసేనకి తిరుపతి సీట్ వచ్చింది. అయితే ఆ తిరుపతికి జనసేన సీట్ కూటమిలో భాగంగా వచ్చింది కాబట్టి కిరణ్ రాయల్కి ఇస్తారని అనుకున్నారు. ఆఖరి నిమిషంలో వైసీపీ నుంచి ఆర్ఎన్ శ్రీనివాసులు రాజీనామా చేసి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి జనసేనలో వెంటనే జాయిన్ అయ్యారు. ఇక ఆయనకి ఇచ్చేశారు. అది ఆ, జరిగింది. అయితే ఇప్పుడు ఈ కిరణ్ రాయల్కి సంబంధించినటువంటి బిగ్ ఇష్యూ ఏంటయ్యా అంటే, ఇతను ఈ పార్టీకి జనసేన పార్టీకి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తో నడిచినటువంటి వ్యక్తి అయినా వేరే పార్టీ నుంచి రాల. కాస్త యంగ్ గై కావడంతో అందరికీ కూడా తెలుసు. రోజా లాంటి వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి లాంటి వారికి కొంత స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చేటువంటి వ్యక్తి. మాటలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేటువంటి వ్యక్తి. అయితే ఈయన ఈ రకమైనటువంటి ఇష్యూలో ఇరుక్కోవడం అంటే, పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నారు, డెసిషన్ తీసుకోబోతున్నారు, ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. జానీ మాస్టర్ టైంలో కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని జానీ మాస్టర్ మీద వచ్చిన ఎలిగేషన్స్ అప్పుడు అన్నారు. మన తర్వాత సస్పెండ్ చేయాలి ఆ పార్టీ నుంచి, ఎందుకంటే ఆల్రెడీ జానీ మాస్టర్ మీద ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది. అయినా కానీ జనసేన ఏం మాట్లాడాలి, నిజానికి చేయాలి. ఒక లైంగిక వేధింపులకు సంబంధించి, ఒక ఫినాన్షియల్ థింగ్ కావచ్చు, ఒక ఆర్థిక కుంభకోణాలకు సంబంధించినటువంటి కావచ్చు, అది పార్టీ ప్రభుత్వానికి సంబంధించినవి బయట అయినా సరే, గతంలో ఎంత నిక్కచ్చిగా ఉండేవంటే ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ అనండి, అప్పుడు బీజేపీ అనండి, అప్పుడు తెలుగుదేశం అనండి, కాంగ్రెస్ అప్పుడు ఏపీలో ఉన్న కాంగ్రెస్, రాజశేఖర టైం, ఏవైనా సరే, ఏ నాయకుడైనా సరే ఒక స్ట్రాంగ్ నార్మ్ ఉండేది. ఒకళ్ళ మీద తీవ్రమైనటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఫస్ట్ పార్టీ నుంచి లేదా ప్రభుత్వం నుంచి సస్పెండ్ చేస్తారు. ఒక అధికారం ఉన్నాడు అనుకోండి, ఇది ఒక అధికారి చేశాడు అనుకోండి, వెంటనే అతను సస్పెండ్ చేస్తారు. ఉండేది. ఇప్పుడు ఆ ఎథిక్స్, ఆ మోరల్స్ పోయినాయి రాజకీయాల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిగేషన్స్ రాగానే చేసేయాలంటే బేసిక్ గా మనకి చూడడానికి ఓకే, రీజనబుల్ గా అనిపిస్తుంది అంటే డెఫినెట్లీ చేసేసేవారు. ఇప్పుడు అట్లా కాదు. అవతల వాళ్ళు కుట్ర అయి ఉండొచ్చు, నేను కాదంట్లా. బట్ అలా గతంలో కూడా కుట్రలు జరిగాయి. బట్ స్టిల్ సస్పెండ్ చేసి వాళ్ళు క్లీన్ షీట్ తో వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకునేవాళ్ళు. సో నిప్పు లేనిదే పొగరాదు టైప్ లో ఏమాత్రం ఒక డౌట్ వచ్చినా కూడా, అలిగేషన్స్ వచ్చినా కూడా వాటిని, కానీ ఇప్పుడు అట్లా కాదు. కోటాను కోట్లు స్కాములు చేసి లక్షల కోట్లు, వేల కోట్లు దోచేసిన వాళ్ళు ఇలా సీఎంలుగా, పిఎంలుగా చలామణి అయ్యేటువంటి దౌర్భాగ్యం ఈ దేశంలో ఉంది. సో ఇతనేమంటాడంటే, ప్రెస్ మీట్ పెట్టి అభినవ్ రెడ్డి ఉన్నారు కదా, ఆ, భూమా అభినవ్ రెడ్డి, అతను ద్వారా ఈమె ఈ రకమైనటువంటి వేధింపులకి, ఐ మీన్ ఒక స్కెచ్ వేసి ఒక పథకం ప్రకారం తను ఇరికించేలా ఇదంతా చేశారు తప్ప తనది ఏమీ తప్పులేదు అంటాడు. ఆబ్వియస్లీ ఎవరైనా అదే అంటారు. నిజమైనా కూడా అయి ఉండొచ్చు, అది మనకు తెలియదు కదా. సో బట్ పార్టీ యొక్క స్టాండ్ ఏంటి, ఇక్కడ పార్టీ ఏ రకంగా దీన్ని డీల్ చేస్తుందనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అది జనసేన అయి ఉండొచ్చు అతను, వైసీపీ అయి ఉండొచ్చు అతను, టీడీపీ అయి ఉండొచ్చు అతను, కాంగ్రెస్ అయి ఉండొచ్చు అతను, బీఆర్ఎస్ అయి ఉండొచ్చు అతను, బీజేపీ అయి ఉండొచ్చు అతను. ఏ పార్టీని పక్కన పెడితే ఇట్లాంటి సీరియస్ అలిగేషన్స్ వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. టెంపరీ సస్పెన్షన్ అంటారు, అది చేయాలి. చేసిన తర్వాత ఇష్యూ అంతా సార్ట్ అయ్యి అతను ఏమి తప్పులేదని ఒక న్యాయస్థానం ద్వారానో లేకపోతే ఇంకొక ఇంటర్నల్ ఎంక్వైరీస్ కూడా ఉంటాయి, ఆ రకంగా వేసి దాని మీద ఒక నిజానిజం బయటకు వెళ్ళిన తర్వాత, ఇదిగోండి మావాడు ఏం చేయలేదు మళ్ళీ తీసుకుంటున్నాం, లేదు మావాడు ఇట్లా చేశాడని తెలిసింది, మావాడైనా సరే వీడిని శిక్షిస్తున్నాం, ప్రభుత్వం పరంగా లేకపోతే పార్టీ పరంగా, ప్రతిపక్షంలో ఉందనుకోండి, అప్పుడు పార్టీ పరంగా ఇతన్ని ఇంకొకసారి ఎప్పటికీ జన్మలో మా పార్టీలోకి తీసుకోమనేటువంటి ఒక స్టాండ్. ఇదంతా కూడా ఎథిక్స్, మారల్ సంబంధించినటువంటి ఇష్యూ. ఈ ఇష్యూ మీద మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. పిన్ కామెంట్ లో ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లో ఎందుకు ఆ గ్రూప్ అనేది, ఆ గ్రూప్ లోనే ఒక పిన్ మెసేజ్ ఉంది, ఆడియో ఉంటుంది, ఆడియో వినండి. ఆ గ్రూప్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకసారి కింద పిన్ కామెంట్ చూడండి.